హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అందరూ మంచిగా ఉన్నారు కదా. ఈరోజు ఒక కొత్త రెసిపీతో నేనైతే మీ ముందుకు వచ్చేసానండి. అది ఇంకా ఏంటో కాదు, నూడిల్స్ అనమాట. ఎగ్ నూడిల్స్. నార్మల్గా మనకి నూడిల్స్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. చాలా మందికి ఇష్టం, కానీ చాలా మంది ఏంటంటే బయట ఎక్కడో కొనుక్కొని తెచ్చుకుంటూ ఉంటారు చాలా రేట్లు పెట్టి. అదేంటంటే కొంతమందికి సరిపోతుంది, కొంతమందికి సరిపోదు. ఏంటంటే అలా కాకుండా మనం చాలా హెల్దీగా సేమ్ మనకి బయట స్ట్రీట్ స్టైల్ నూడిల్స్ ఎలా అయితే ఉంటుందో సేమ్ అలానే నేనైతే ఈ వీడియోలో మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. చూసారు కదా, ముందుగా మనం ఈ ఎగ్ నూడిల్స్ ప్రిపేర్ చేసుకోవడానికి ఏంటంటే ఇలా ఒక బౌల్లో హాట్ వాటర్ని బాగా మరగబెట్టుకోవాలన్నమాట. అందులో కొంచెం ఆయిల్ని కూడా యాడ్ చేసుకొని మరగబెట్టుకోవాలి. సో ఇప్పుడు ఏంటంటే వాటర్ అంతా బాగా మరిగిన తర్వాత అందులో మనం 20 రూపీస్ ప్యాకెట్ ఇప్పుడు నేను వేసింది అయితే ఆ 20 రూపీస్ ప్యాకెట్ని కూడా మనం అందులో అలా వేసేసుకోవాలి. 20 రూపీస్ ప్యాకెట్ దగ్గర ఒక 4 మెంబర్స్కి 5 మెంబర్స్కి ఎక్కువ తినేటి వాళ్ళకి వస్తుంది. లేదంటే ఒక 2-3 మెంబర్స్కి అయితే 2 టైమ్స్కి అయితే సరిపోతుంది అనమాట. చాలా హెవీగా వస్తుంది అది కూడా. సో ఇలా ఏంటంటే ఆ వేడి నీటిలో ఈ నూడిల్స్ని ఒక 2 మినిట్స్ ఏంటంటే అలా కలుపుతూ ఉంచుకోవాలన్నమాట. సో ఏంటంటే మరి ఇంకా వెంటనే స్టవ్ అయితే ఆఫ్ చేసేయాలి, లేకపోతే అది ఏంటంటే నూడిల్స్ అనేది ముద్దగా అయిపోయి టేస్ట్ అనేది సరిగ్గా రాదు. సో ఇలా నూడిల్స్ని వేయగానే ఏంటంటే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలన్నమాట. చూసారు కదా, ఇప్పుడు మనకి ఏంటంటే అందులో బాగా ఉండడం వల్ల నూడిల్స్ అనేది సరిగ్గా బాయిల్ అవుతుంది. తినేటప్పుడు కూడా మంచిగా సేమ్ మనకి బయట పొడుగ్గా ఎలా అయితే వస్తుందో మనకి ఇక్కడ కూడా అలానే వస్తుంది అనమాట. ఇప్పుడు అదంతా బాయిల్ చేసిన తర్వాత ఇలా వాటర్ మొత్తం స్ట్రెయిన్ చేసేసుకోవాలి. ఇలా కన్నాల గిన్నె ఉంటుంది కదా, అలా కన్నాల గిన్నెలోని. సో ఏంటంటే ఇలా ఒక గ్లాస్ వరకు కొంచెం కూల్ వాటర్ని కూడా మనం వేసుకున్నట్లయితే, అది నార్మల్ వాటర్ సరిపోతుంది, అది కూడా వేసుకున్నట్లయితే మనకి ఏంటంటే ఇది త్వరగా చల్లారిపోతుంది అనమాట. సో ఇలా అంతా వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత దీన్ని బాగా పొడిగా ఏంటంటే కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని సో ఏంటంటే బాగా ఇలా పొడిగా చేసుకొని చాలా బాగా చల్లారబెట్టుకోవాలి. అప్పుడు ఏంటంటే మనకి నూడిల్స్ అనేది చాలా సేమ్ మనకి బయట ఎలా అయితే వస్తుందో సెపరేట్గా ఉంటుంది చూడండి. మనకి నార్మల్గా ముద్దగా కాకుండా సెపరేట్గా రావాలంటే ఆయిల్ కొంచెం ఎక్కువ యాడ్ చేసుకొని చల్లారబెట్టుకోవాలి. సో అలా చల్లారుతున్న టైంలో ఇలా ఏంటంటే స్టవ్ పైన ఒక ప్యాన్ తీసుకొని అందులో ఒక 1.5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకొని అది ఏంటంటే బాగా హీట్ అవ్వనివ్వాలి. ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత మనం ముందుగా చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఏమైతే ఉన్నాయో ఆనియన్స్ని కూడా ఇందులో వేసుకోవాలన్నమాట. ఇంకా మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఇంకా ఇలా సన్నగా పొడుగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇంకా మన దగ్గర క్యాబేజ్ ఉంటే క్యాబేజ్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. యాక్చువల్లీ ఆనియన్స్ ఎక్కువ వద్దు అనుకున్న వాళ్ళు క్యాబేజ్ కొంచెం ఎక్కువ యాడ్ చేసుకున్నట్లయితే నూడిల్స్ అనేది చాలా బాగా వస్తుంది అనమాట. లేదు క్యాబేజ్ ఫ్లేవర్ వద్దు అనుకున్న వాళ్ళు క్యాబేజ్ని స్కిప్ చేసుకొని ఓన్లీ ఆనియన్స్నే వేసుకోవచ్చు. ఇలా ఇవి కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి, మరి ఎక్కువ ఫ్రై అవ్వకుండా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం ముందుగా పెట్టుకున్న ఎగ్స్ని కూడా ఒక 2 ఎగ్స్ని అయితే నేను వేసుకుంటున్నాను ఇందులో. సో నేను 20 రూపీస్ ప్యాకెట్ని ఒకేసారి కాకుండా 2 టైమ్స్ నేను ఏంటంటే ఫ్రై చేసుకుంటున్నాను అనమాట. ముందు 2 ఎగ్స్, తర్వాత 2 ఎగ్స్, మొత్తం 4 ఎగ్స్ అయితే మనకి పడతాయి. సేమ్ ఆనియన్స్ అవి కూడా అంతే 2 పార్ట్స్గా మనం డివైడ్ చేసుకోవాలి కాబట్టి ముందుగానే కట్ చేసి సెపరేట్ చేసేసుకొని ముందు ఒక పార్ట్లో ఏంటంటే ఇలా నేను సగం నూడిల్స్ని అయితే వేసుకున్నాను. అంతా ఒకేసారి వేసుకుంటే మనకి ఏంటంటే మొత్తం ఫ్రై అవ్వదు, సరిగ్గా తినేటప్పుడు కూడా అంత టేస్ట్ అనేది రాదనమాట. ఇలా మనం ముందుగా చల్లారి పెట్టుకున్న నూడిల్స్ని కూడా ఇందులో వేసుకున్న తర్వాత అందులో ఒక 2 టేబుల్ స్పూన్ వరకు కారం, రుచికి తగ్గట్టు సాల్ట్, ఇంకా కొంచెం గరం మసాలా, ఇంకా నూడిల్స్ మసాలాలు కూడా మనకి ఏంటంటే ఆ నూడిల్స్ ప్యాకెట్లోనే ఇస్తారనమాట. 20 రూపీస్ ప్యాకెట్లోనే నూడిల్స్తో పాటు సోయా సాస్, టొమాటో సాస్, చిల్లీ సాస్ కూడా మనకి నూడిల్స్ మసాలా కూడా ఇస్తారు. ఇంకా ఇందులోనే మనకి 20 రూపీస్ ప్యాకెట్ పెడితే ఇవన్నీ వచ్చేస్తాయి మనకి. సో అవన్నీ కూడా మనం ఇందులో వాడు ఏమేమైతే ఇచ్చాడో అవన్నీ కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇంకా నా దగ్గర వెనిగర్ ఉంది, వెనిగర్ యాడ్ చేసుకున్నాను. మీ దగ్గర లేకపోతే స్కిప్ చేసేసుకోవచ్చు. సో ఇవన్నీ ఇలా యాడ్ చేసిన తర్వాత మంటని లో ఫ్లేమ్ టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఆల్రెడీ బాయిల్ అయింది కాబట్టి ఇంకా ఫ్రై చేసుకుంటే మనకి టేస్ట్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. చూసారు కదా, ఇలా ఏంటంటే సైడ్ నుంచి మాత్రమే ఫ్రై చేసుకోవాలి, లేదంటే అదేంటంటే మనకి పొడుగ్గా కాకుండా మధ్యలో ముక్క అయిపోయి గుండె అయిపోతూ ఉంటుందన్నమాట. చూసారు కదా, ఇలా ఒక 2 మినిట్స్ ఏంటంటే మీడియం టు లో ఫ్లేమ్ మనం అడ్జస్ట్ చేసుకున్నట్లయితే మనకి నూడిల్స్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది, బాగా ఫ్రై అవుతుంది. చూసారు కదా, ఇలా మనం గరిటతో తీసుకుని ఇలా అన్నట్లయితే మనకి అది సెపరేట్గా మొత్తం అంతా ముద్దగా కాకుండా ఎలా పడుతుందో టేస్ట్ అనేది నిజంగా చెప్తున్నాను, బయట కొనుక్కుంటే మనం ఎలా ఉంటుందో అంతకన్నా కూడా చాలా బాగుంటుంది. అండ్ ఇలా మనం చేసుకున్నట్లయితే చాలా హెల్దీ. నూడిల్స్ చేసుకోవడం అనేది చాలా తక్కువ ప్రాసెస్ అండి, చాలా క్విక్గా కూడా అయిపోతుంది. అండ్ నూడిల్స్ అంటే చాలా మందికి ఇష్టం కదా. సో బయట ఎక్కడి నుంచో తక్కువ తెచ్చుకొని ఏదో సరిపోలేనట్టు తినడం కాకుండా ఇలా ఒక 20 రూపీస్ మనం పెట్టుకున్నట్లయితే మన ఇంట్లో వాళ్ళందరం కూడా మంచిగా తినొచ్చు. అదే ఒక 2 మెంబర్స్ 3 మెంబర్స్ అయితే 2 టైమ్స్ సరిపోతుంది వాళ్ళకి. ఇది మనకి ఏంటంటే ఎంత కావాలంటే అంత ఉంటుంది అనమాట. ఇలా మనం చేసుకున్నట్లయితే మనకి నచ్చినవన్నీ వేసుకొని మనకి నచ్చినట్లుగా నూడిల్స్ని ప్రిపేర్ చేసుకొని మనకి నచ్చినట్లుగా ఫ్రై చేసుకోవచ్చు. ఆయిల్ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళకి ఎక్కువ, తక్కువ కావాలనుకున్న వాళ్ళకి తక్కువ. ఇలా బయట నుంచి కాకుండా ఇలా మీరు కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని టేస్ట్ అనేది ఎలా వచ్చింది అని చెప్పి నాకు కమెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. నా టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందనమాట. అండ్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి. సో దట్ ఇలాంటి మంచి వీడియోస్ అనేవి మీకు డైరెక్ట్ నోటిఫికేషన్స్లో వచ్చేస్తాయి అనమాట. ఈ వీడియోని మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, ఇంక నేనైతే మరి ఉంటాను. బై ఫ్రెండ్స్.